సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటంచెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంద్రేశం మున్సిపాలిటీ సాయి దర్శన్ కాల్లో ఉత్తమ్ జగదీష్ రిటైర్ ఉద్యోగి ఇంట్లో తాళం వేసి ఉండగా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలు పడి 30 తులాల బంగారం నగదు వెతికెళ్లారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని క్లూస్ టీంతో ఒక దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. సంగారెడ్డి జిల్లాలో కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని మై హోమ్ సమీపంలో లేబర్ క్యాంపు వద్ద గంజాయి విక్రయిస్తున్న 3 స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులుగా చెప్పుకోవచ్చు. వారి వద్ద నుండి 42 కిలోల గంజాయి స్వాధీనం. వెస్ట్ బెంగాల్కు చెందిన వారుగా గుర్తించిన పోలీసులు అదేవిధంగా 7,86,000 మైక్ కిక్స్ గాను 8,56,000 కరాటే కిక్స్తో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దుబ్బాక విద్యార్థులకు చోటు దక్కింది. అదేవిధంగా యువ స్పోర్ట్ కరాటే అకాడమీ తెలంగాణ వ్యవస్థాపకులు కరాటే మాస్టర్ గురాని శ్రీకాంత్ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరో వార్త చూసుకున్నట్టయితే మెదక్ జిల్లా తూప్రాన్ 44వ జాతీయ రహదారిపై భారీ కంటైనర్ అతివేగంతో అదుపు తప్పి హల్దీబాగ్లోకి దూసుకెళ్లిన కంటైనర్గా చెప్పుకోవచ్చు. తప్పిన ప్రమాదం డ్రైవర్ క్లీనర్కు స్వల్ప గాయాలు, ఆందోళనకు గురైన స్థానికులుగా చెప్పుకోవచ్చు.